హలో గుడ్ మార్నింగ్. ఇక్కడికి ఎలా వచ్చావు? గేట్ దాకా కారులో వచ్చాం. గేట్ మూసిందని గేట్ దూకొచ్చాం. ఎందుకు? జీకే గారిని కలవాలి. నేను ఇక్కడ జాయిన్ అయ్యి 3 ఏళ్ళు అవుతుంది. నేనే 2 సార్లు చూశాను. ఆఫ్టర్ ఆల్ నువ్వు గాడి, నీకు మాకు పోలికేంటి? ఆయన ఎవరనుకుంటున్నావు? దేవుడు. నేనెవరినో తెలుసా? సహదేవుణ్ణి. నీకంటే 2 అక్షరాలు ఎక్కువ. బై సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఎదిరిపోయిందా? ఇప్పుడు జీకే గారు అంటే జీకే గారు కాదనమాట. ఇక్కడ గోవర్ధన్ అని పొడుగ్గా తాడులాగా ఉంటాడు కదా, మాకు బాగా కావాల్సినోడు అనమాట. ఒక్కసారి బయటికి పిలుస్తా, కలిసి వెళ్ళిపోతాం ప్లీజ్. ఇవాళ ఆదివారం సెలవు. సేమ్ గేట్ దూకెళ్ళిపోండి. ఆదివారమా? గేట్ దూకెళ్ళిపోవాలా? ముందే చెప్పు. ఎవడొచ్చాడో ఎందుకు వచ్చాడో దేవుడితో పెట్టుకున్నా కళ్ళు తీసుకెళ్ళా బాబు. నువ్వు వదిలి భయ్యా, ఏదో కబుర్లు చెప్తున్నాడు. ఆదివారం అంట, ఆదివారం మా తెలియదు మరి. నువ్వు అని కలిసి పనే రండి. ఫోన్ లైన్లో ఉంటావు, నువ్వు నాతో మాట్లాడుతావు. ఫోన్ పెట్టి నేను చెప్పి. గోవర్ధన్, నానా గోవర్ధన్. గోవర్ధన్ అంటే నువ్వే కదా? ఏయ్ నువ్వే కదా? నాన్న గోవర్ధన్, దమ్ము సరిపోవట్లేదు, ఆగరా. మిట్ట మధ్యాహ్నం పోటీ పరిగెత్తున్నా గోవర్ధన్. ఏం తింటున్నారా రే? నీ ఫిట్నెస్ లెవెల్స్ మండిపోను. ఆగరా రే, మనిషివా జంతువా? గోవర్ధన్, నేను విషయం అడగలరా రే ప్లీజ్ నాన్న. నాన్న గోవర్ధన్, ఉన్నావా పోయావా? ఒళ్ళు బాగా పులిసిపోయింది భయ్యా. తాడు కొంచెం గట్టి కట్టవా? తలుపు వీక్గా ఉంది. ఏం పరిగెత్తావురా గోవర్ధన్? నీ పరికి బన్ సలాం చత్. కాళ్ళు బాగా లాగేస్తున్నాయి. ఏం పరిగెత్తాడు భయ్యాడు అసలు. గుర్రానికి గడికి క్రాసింగ్ చేస్తే పుట్టేసినట్టున్నాడు. ఈ విస్కీలో వాటర్ క్రాసింగ్ చేస్తే బాడీ ఫ్లవర్ అయిపోతుంది. పోసి భయ్యా. నానా సిద్ధా, నీకు కూడా పోయినా ఈడదో టైపు. నీకు ఇప్పుడు తెలిసింది, నాకు ఎప్పుడో తెలుసు. ఏదోటి భయ్యా. ఆడు చూసేవాడు దెయ్యాలు తోలుకునేవాళ్ళ. ఆడేమో డీన్ తక్ దినాదిన్ డీన్. పాఠాలు చెప్పాల్సినడు ఏం పనురా నువ్వు చేసేది? ఏ ముహూర్తం దాన్ని పెట్రోల్ బంక్ లో వదిలేసాను భయ్య. జీవితం సంకనాకిపోయింది. ఎప్పుడు చూడు ప్యాంట్లు చొక్కాలు చీర తగిలితే ఓటు. దరిద్రపు మగవాసతో కక్కొచ్చేస్తుంది భయ్య. నేను దానికి ఫోన్ చేసేస్తాను భయ్య. హలో సుబ్బు, నేను రా. ఎందుకు ఫోన్ చేసావు? నీకు సారీ చెప్పడానికి. నీ సారీ నాకేం అక్కర్లేదు. సుబ్బు ఫోన్ పెట్టదు ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. సుబ్బు, ఏంటి పరిస్థితి బాగాలేదు నాన్న. నీ పాటికి నువ్వు ముద్దు పెట్టేసి వెళ్ళిపోతే నేనేమైపోవాలి? రాత్రి నిద్ర లేదు, పగలు తిండి లేదు, భయంకరంగా ఉంది నాన్న. ఏం చేయాలో అర్థం కావట్లేదు. సుబ్బు ఉన్నావా లేదా? సుబ్బు, నీ మీద ఇంట్రెస్ట్ లేదంటే వెళ్ళిపోవటమేనా? ఐ హేట్ యూ అని డైలాగ్ ఒకటి. అరే పక్కన మీ బాబు ఉన్నాడే, ఏం చెప్పంటావు? నాకు అసలుకే సిగ్గు. బాత్రూంలో కూడా టవల్ కట్టుకుని స్నానం చేస్తాను తెలుసా? నవ్వేవా? నువ్వు ఇంగ్లీష్లో తెరిస్తే చాలా స్టైల్గా ఉంటుంది నాన్న. తిట్టరా తిట్టు, నువ్వు కాకపోతే ఇంకెవరు తిడతారే? నువ్వంటే నాకు ప్రాణమే సుబ్బు. నువ్వు ఒక్కసారి ఒక్కలా మాట్లాడతావు, నేను నమ్మలేను రాజు.
ఇంకోసారి ఆ మాట చెప్పు. నువ్వు ఒక్కసారి ఒకలా మాట్లాడతావు. లాస్ట్ పోర్షన్ మాత్రం చెప్పు. నేను నమ్మలేను రాజు. నా పేరు మాత్రం చెప్పే. రాజు. నువ్వు అలా పిలిస్తే జీవితాంతం కుక్క పిల్ల నీ కాళ్ళ దగ్గర పడి ఉంటానంతే. నేను తర్వాత చేయను. ఏం చేస్తున్నావు రాజు? నేనా? నేను మందు కొడుతున్నాను రా. నేను తర్వాత చేయనా? ఇది ఉంది భయ, దీని క్లాస్, దీని టేస్ట్, దీని లెవెల్ డిఫరెంట్ అంతే. మొన్న లారీలో వస్తుంది భయ, నోట్లో నోరు పెట్టేసింది. అప్పటి నుంచి భయ దాని వాసన, దాని ఊపిరి వదలట్లేదు భయ. మంచి హైట్ షివరింగ్ వచ్చేస్తుంది. కూర్చొని హరికథలు ఎన్నోట్రా. ఫ్యామిలీ మ్యాటర్ లేడీస్తో మాట్లాడుతుంటే వినకూడదని డీసెన్సీ ఉండక్కర్లా. ఇప్పుడు పెద్ద మనిషి పరిగెత్తి 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 తీసుకొచ్చి కిడ్నాప్ చేసి కూర్చోబెట్టి బిర్యానీ పెడితే చెవులు మూసుకోవాలి అనే జ్ఞానం ఉండక్కర్లా. చేతులు కట్టిస్తే చెవులు మూసుకుంటారు. ఓ అరుస్తున్నాడు భయ్యుడు. ఎదురు మాట్లాడుతున్నారు. నీకు బాగా మదం ఎక్కిందిరా గోవర్ధన. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, ఎంత మదం, ఎంత మదం, ఎంత మదం. నానా గోవర్ధన, నీకు గోరోజనం బాగా పెరిగిపోయిందిరా. ఎవరు తప్పు చేస్తే నన్ను కొడతావేంటి? ఎవరు చేశారు తప్పు? జీకే ఏం చేశాడు? ఆడు ఆ సుభాష్ బాబు కలిసి ఫ్యాక్టరీ పెట్టారు. అందులో చేసిన వేస్ట్ తాగి ఆ ఊర్లో జనం అంతా చేస్తున్నారు. ఏం ఫ్యాక్టరీ? నాకేం తెలుసు? ఆఫ్టర్ ఆల్ కొండగండి. నన్ను కొడితే ఏం తెలుస్తుంది? ఆ సుభాష్ లాయర్ మిరియంగాడు, ఆడికి తెలుసు. ఎలా ఆడుకుంటావు? ఇంత చేస్తగానే అత్త అడిగాడు చెప్పలేదు భయ్యా. తాగింది మొత్తం జీపోయింది. తలకాయ బద్దలైపోతుంది భయ్యా. చల్లగా గ్లాస్ మంచిని పట్టరా. అదే చేతిలో పెట్టి తీసుకొస్తే పెగ్గింటి భయ్యా. ఏం మాట్లాడుతున్నారా మీరు? ఇక్కడ ఉందా బాట్లు? ఏంటిది పట్టపగలి గొడవ ఏంటి? నువ్వు ఎవరితో మాట్లాడతావు తెలుసా? ఎవరితో? దేవుడు. దేవుడు అంటే టాక్సీ డ్రైవర్ అయితే 3 రోజుల క్రితం దేవుడు అయ్యాడు. 3 రోజుల క్రితం దేవుడు అవడం అంటే ఏదో పెద్ద మనిషి అన్నట్టు ఏయ్, మాట్లాడు. ఆయన పవర్ నీకు తెలీదు. నడి రోడ్డు మీద ఒకడు కొట్టి కిడ్నాప్ చేస్తే ఎవడే మాట్లాడి తెలుసా? కిడ్నాప్ చేయడానికి రౌడీ అయితే సరిపోతుంది, దేవుడు ఎందుకంటే? ఆగండి. ఇప్పుడు నీకు ఎక్స్పీరియన్స్ అయింది కాబట్టి నేను దేవుడు అని తెలుసు. అయ్యో ఆడికి తెలుసు పసిపెట్టా. నేను చెప్తాను కదా. ఓకే. మిరియం బంగారం, నీకు ఇప్పుడు చాలా సింపుల్ విషయం చెప్తానమాట. అది వినగానే డింగమని జ్ఞానబలి పెరిగిపోద్ది నీకు. ఆ తర్వాత నిన్ను ఎవడ ఆపలేండి నాన్న. నువ్వు ఇంకోటి ఫిక్స్ చేసి తీసుకొచ్చి చెప్తా. ఓ షూర్. ఇదేంటి? చెయ్యి. ఇదేంటి? చెయ్యి. కొడుతున్నాడు, కొంచెం చూసి చెప్పండి. అర్థమైంది. ఐ అండర్స్టూడ్. అభయ హస్తం. నేనెవరు? దేవుడు. ఇందాక చెప్పలే నేను? ఎవరి కాదు తెలుసుకోవాల్సిందే. అంతే, ఆడు చెప్తే నాకేమర్థం అవుద్దండి. మీరు చెప్పారు కాబట్టి అర్థమైంది. కంఫర్టబుల్ కింద కూర్చోనానా? కూర్చోనానా? అలాగే. ఇప్పుడు మనం కొన్ని విషయాలు బట్టలు ఇప్పేసి మాట్లాడుకున్నాం. ఇందులో మా ఆవిడని ఇన్వాల్వ్ చేయకండి. ఏమే, నువ్వు లోపలికి వెళ్ళు. నువ్వు వెళ్ళవే, లోపలికి వెళ్ళు. నువ్వు బాగా ఓపెన్ అయిపోవాలి నాన్న. మిరియం లోపల ఏం పెట్టుకోకూడదు, ఫ్రీ అయిపోవాలి. సుబ్బు నాన్నను జీకే గడి కలిసి ఏం చేస్తున్నారు? ఏం చేస్తారు సార్, గొప్పోళ్ళు బిజినెస్ చేస్తారు. వాళ్ళ నాన్న దుర్గాప్రసాద్ గారు దేవుడు. ఆడో పెద్ద బోగ్గాడు సార్. ఆడు చేసే ఏదో పనులని కప్పిపుచ్చడానికి అలాంటి లాయర్ ఒకడు. సుబ్బుకి జీకే గడి కొడుక్కి పెళ్ళంట కదా? ఎక్కడో పెళ్లిలో కలుసుకున్నట్టున్నారు సార్. లవ్ ఎట్ ఫస్ట్. ఆడికి పెళ్ళండి సార్, పెద్ద జఫాగాడు. రోజుకో దాంతో తిరుగుతాడు. ఇదేమన్నా తక్కువదనుకున్నారు సార్? రాజస్థాన్లో కుర్రోడితో లేచిపోయి 3 రోజులు తిరిగి వచ్చింది. మూసుకొని తీసుకురావాల్సి వచ్చింది. అమ్మా, ఓపెన్ గా మాట్లాడినా కొడతారండి సార్. తిరిగి నాతోనే మరి. ఓహో, చెయ్యి అక్కడే ఉంది, చెంప పగిలిపోతుంది. ఎలాగంటారు? నువ్వు అడగకూడదు, చెప్పాలి. నాకేముంటాయి సార్, ఏవో చిన్న చిన్న కోరికలు. మా ఆవిడ తెలియకుండా ఏదో చిన్న సెటప్ మెయింటైన్ చేద్దామని. నీ హాబీలు కోరికలు తొక్కతోలు నాకెందుకురా? ఆ జీకే గడి పాడీలో ఏం ఫ్యాక్టరీ పెట్టాడు? Just watch this. I mean, just come here. Behind that plastic glass. Yeah. Don't worry. It's bulletproof. ఈ ప్లాస్టిక్ మనం తయారు చేసింది. It's scratch proof. And look at this. Fireproof. Taste it. Taste it.
Clara, Sir? get all those secretaries here and make them stand on this glass. I want to check its strength. తీయగా ఉంది. Made out of sugar cane. చెరుకు నుంచి తయారు చేస్తాం ఈ ప్లాస్టిక్ ని. Yeah, man. Those guys out of ఓకే నౌ ఇట్ ఆల్ మేక్ సెన్స్. దుర్గా ప్రసాద్ సౌత్ ఇండియాలో #1 షుగర్ కేన్ క్రాప్ ఓనర్, రైట్? You're wrong. Number 2. Number 1 కూతురు లేదు. అందుకని పెళ్లి చేసేస్తారా? Look here. వాడి దగ్గర పంట ఉంది, నా దగ్గర ఫ్యాక్టరీ ఉంది. ఇద్దరు కలిస్తే ప్లాస్టిక్ వస్తుంది. Come, jump. Yes. Very strong. I like it. సుభాష్ని పెళ్లి చేసుకో. నీకు నచ్చిన అమ్మాయిని ఉంచుకో. ఫ్యాక్టరీ ఎక్కడ పెట్టారా? నాకు తెలియదు సార్. ఇదిగో నేను మళ్ళీ చేస్తాను. మీరు ఏది ఎత్తినా నేను చెప్పే ఆన్సర్ అదే సార్. సుబ్బు ఏమైందిరా? చూసావా రాజు, చివరికి మా నాన్న నా పెళ్లి కూడా ఎంత కమర్షియల్ చేసేసాడు. ఊరుకో, నేను ఉన్నా కదా. నేను చచ్చానా? నేను ఉన్నా కదా. ఊరుకో ఊరుకో నాన్న. బొగ్గలు ఎంత మెత్తగా ఉన్నాయి, మేగడ మొక్కల్లాగా ఉన్నాయి. దేవుడు ఓదారుస్తున్నాడు. యువర్ రాంగ్. తడివేస్తున్నాడు. తడివేస్తున్నాడా? నువ్వు ఇదే పద్ధతి కంటిన్యూ అవుతారా? ఆ టీపా పెట్టి నెత్తి మీద కొట్టి చంపేస్తాను. దైద్యుడు కళ్ళు మూసి దొబ్బి. నేను కాదురా నాన్న, నువ్వు ఊరుకో. ఏంటి బెదరు డల్గా ఉన్నావు? ఆ ఫ్యాక్టరీ ఎక్కడ ఉందో మనకు తెలిసిపోయింది కదా. పోలీసులు చెప్పావనుకో, మిగతా విషయాలు అలాగే చూసుకుంటారు. విషయం ఇంకేదో ఉంది భయ్య. జీకే గారు అక్కడ ప్లాస్టిక్ ఫ్యాక్టరీ పెట్టడం, అందులోంచి వచ్చే విషయం నీళ్ళలో కలిసి అక్కడ జనం చచ్చిపోవటం కరెక్ట్గా లేదు. ఎందుకంటే జీకే గారికి నిజానికి అక్కడ మనుషులు చచ్చిపోవాలి. అందుకే మెడికల్ క్యాంప్ తీయించేసాడు. అంటే మిరియం గాడు అబద్ధం చెప్పాడంటావా? నిజమే, కానీ ఆడికి తెలిసిన సగమే. మరి మిగతా సంగం ఎవరు చెప్తారంటావు? చెప్పొచ్చా? సార్ మీరు బయలుదేరండి, నేను హాఫ్ అన్ అవర్లో వస్తాను. ఏంటి ఏంటి ఎక్కడికి? సెల్ ఫోన్ కూడా లేదు మీకు. డోర్ చూస్తున్నారండి గారు, మీరు ఒక్క వెళ్ళిపోతారండి, మమ్మల్ని కూడా తీసుకెళ్ళండి. ఆ సీతారాజు గారు మన ఆఫీస్ దగ్గర నుంచి కిడ్నాప్ చేశాడు. ఆడి స్లిప్ ఇచ్చొచ్చా. కానీ నేనేం చెప్పలేదు. చెప్పనందుకు కాదు, వాడికి తొర్రక్కినందుకు. సిగరెట్ ఆల్కహాల్ లాగా ఓడిపోవడం అలవాటు. ఇట్స్ బ్యాడ్ హ్యాబిట్. ఈ విషయం తెలిసిన వాడు ఇంకెవరు ఉన్నారు? ఎందుకు నా వెనకాల పడుతున్నావు? నువ్వెందుకు పారిపోతున్నావు? నాకేం తెలీదు. నేను ఇంకేం అడగలేదు. ప్రొఫెసర్ పోతాడని నీకు ముందే తెలుసు. అందుకే నువ్వు ఆ రోజు కారు ఎక్కలేదు. వాళ్ళతో ఎవరున్నా పోతారు. ఎందుకు? 1,00,000 కోట్లు పోతుంటే చూస్తూ ఊరుకుంటారా? ప్లాస్టిక్ ఫ్యాక్టరీ 1,00,000 కోట్ల? ప్లాస్టిక్ ఫ్యాక్టరీ ఇస్ స్మాల్ థింగ్. అసలు విషయం దానికంటే చాలా పెద్దది. ఎంత పెద్దది? నన్ను చంపేంత? ఒక ఊరినే చంపాలనుకున్నప్పుడు నువ్వు లెక్క. మోర్ దెన్ $1 బిలియన్ మనీ, 10 కార్పొరేట్ కంపెనీలు, 100 మంది ఎంపీలు, మినిస్టర్లు, జీకే అందరూ కలిసి పన్నిన బల. ఇదంతా జనానికి తెలిసే లోపు ఈ రాష్ట్రం నుంచి ఓ ఊరిని తుడిచేస్తారు. అసలు ఈ ఇష్యూ 7 నెలల క్రితం గిడిదవాల అనే విలేజ్ లో మొదలైంది. జైసల్మేర్ నుంచి వెళ్ళిపోతూ డాక్టర్ పరాంజీ నేను అక్కడ ఆగాం. అదే రోజు రాత్రి అక్కడో దేవుడి ఊరేగింపు జరిగింది. అక్కడున్న కృష్ణుడి విగ్రహం పరాంజీని బాగా అట్రాక్ట్ చేసింది. దాన్ని టెస్ట్ చేయడానికి ఆ ఊళ్ళో ఉన్న దిలావర్ సింగ్ అనే అతను మాకు హెల్ప్ చేశాడు. అది కాపర్ కాదు, బ్రాంజ్ కాదు. దాన్ని స్క్రేప్ చేసిన తర్వాత తెలిసింది అది ఇరిడియం. బంగారం కంటే విలువైంది, ప్లాటినం కంటే బలమైంది, రేరెస్ట్ అండ్ టఫెస్ట్. కొన్ని లక్షల సంవత్సరాల క్రితం ఆకాశం నుంచి కింద పడ్డ ఆస్ట్రాయిడ్ ఢీకుంటే తయారైన లోహం. ఇది ఎంత టెంపరేచర్ అయినా తట్టుకోగలదు. దీని శాటిలైట్స్లోనూ న్యూక్లియర్ వార్హెడ్స్లోనూ వాడతారు. ఇది కాపర్లో కలిసినప్పుడు కొన్ని విచిత్రమైన లక్షణాలు చూపిస్తుంది.
ఒకప్పుడు ఈ మెటల్ రాజస్థాన్లో దొరుకుండాలి. దాంతోనే ఆ కృష్ణుడి విగ్రహం తయారు చేశారు. ఇట్ ట్రావెల్స్ ఆల్ ద వే ఫ్రమ్ మధ్యప్రదేశ్, ఒడిస్సా, ఘాటి అండ్ ఫైనల్గా నార్థర్న్ ఆంధ్రప్రదేశ్లోని పాలి అనే విలేజ్ కింద సెటిల్ అయింది. 2 కోట్లు ఖర్చు పెట్టి మీ రీసెర్చ్ ప్రోగ్రామ్ స్పాన్సర్ చేస్తే 1,00,000 కోట్లు విలువైన ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ పరాంజీ. ఈ విషయం ఇంకెవరికి చెప్పొద్దు. ఇక్కడితో మర్చిపోండి. How can I do that, sir? This is the property of the government. It can change the face of the economy. వాళ్ళకి తెలియాలి. తెలిస్తే నాకేమిస్తారు? తవ్వే కాంట్రాక్టా? నాకు మొత్తం ఈ రేడియం కావాలి. It's illegal. ఈ రీసెర్చ్కి డబ్బు ఇచ్చింది నేను. అందుకే మీకు కాపీ ఇచ్చాను. నన్ను ఇరిటేట్ చేయొద్దు పరాంజే. బతకాలనుకుంటే ఈ విషయం ఇక్కడితో వదిలేయి. కానీ పరాంజీ జీకే మాట వినలేదు. డిపార్ట్మెంట్ ఆఫ్ జియాలజీని కలవాలనుకున్నాడు. అందుకే అతనితో ఉన్న దిలావర్ సింగ్ని నిర్దాక్షిణ్యంగా చంపేశాడు. ఇంకెవరైనా ఉన్నారా? రాజు అని టాక్సీ డ్రైవర్ ఉన్నాడు. వాడికి విషయం తెలుసా? ప్రొఫెసర్ పోయేకొచ్చాడు. తెలుసా తెలీదా? తెలియకపోవచ్చు. ఆర్ యూ ష్యూర్? ఇలాంటి డౌట్లు చాలా కాస్ట్లీ అవుతాయి. వాడిని కూడా తీసేస్తే? 2 గవర్నమెంట్ ఆఫీస్లో చంపాం, అది బ్రాడ్ డే లైట్లో. వీటిని కూడా చెప్తే అన్నెసరీ అటెన్షన్. ఒక పని చేయి, వాటిని ఎక్కడైనా బయట తీసుకెళ్ళి క్లీన్ చేసాయి. నెలకి 2,000 కూడా సంపాదించలేని దిలావర్ సింగ్కి 5 లక్షల ఇన్సూరెన్స్ ఎలా ఉంటుందనుకున్నావు? మీ క్యాబ్ ఓనర్కి డబ్బులిచ్చి పేపర్స్ క్రియేట్ చేసి అది నీకిచ్చి నిన్ను రాజస్థాన్ పంపించారు. గిడుదు వాళ్ళ దగ్గర వచ్చిన గుండాలు సుభాష్ని కోసం రాలేదు, నీ కోసం వచ్చారు. ఇరీడియంకి ప్లాస్టిక్ ఫ్యాక్టరీకి సంబంధం ఏంటి? ఇరీడియం ప్యాక్ చేయడానికి ప్లాస్టిక్ కావాలి, స్ట్రాంగ్ ప్లాస్టిక్. దానికోసం ఫ్యాక్టరీ పెట్టాలి. కానీ ఆ స్ట్రాంగ్ ప్లాస్టిక్ తయారు చేయడానికి చెరుకు కావాలి. సో దుర్గాప్రసాద్ కూతురు సుభాషిణితో నా కొడుకు పెళ్లి కావాలి. ఆ ఊరి కిందున్న ఇరీడియంని నేను ప్రశాంతంగా తవ్వుకోవాలంటే అక్కడ జనం ఉండకూడదు. అలా అని ఊరు ఖాళీ చేయమని డైరెక్ట్గా అడిగిన, దౌర్జన్యం చేసిన ప్రెస్కి, గవర్నమెంట్కి తెలుస్తుంది. పాలిలోని జనం వాళ్లంతట వాళ్లే వెళ్ళిపోవాలంటే భయం పుట్టించాలి. వాళ్ళకో మూఢనమ్మకం అమ్ముతాను. వాళ్ల అమాయకత్వంతో ఆడుకుంటాను. అక్కడున్న నీరు, గాలి వాళ్లని భయపెట్టేలా చేస్తాను. ఒక్కొక్క ప్రాణం దండలోంచి దారం తీసినట్టు తీసేస్తాను. అప్పటి నుంచి పాలి పక్కనున్న ఫ్యాక్టరీలో విష పదార్థాలు కలిపి అక్కడున్న నదిలో వదిలారు. అది తాగి జనం చావడం మొదలుపెట్టారు. ఆ ఊరు శ్మశానం అయ్యే వరకు అక్కడికి డాక్టర్లు రారు, మందులు రావు, వచ్చినా ఉండవు. వాళ్ళు మైనింగ్ స్టార్ట్ చేసే టైంకి పాలి ఖాళీగా ఉండాలి. నువ్వు వచ్చేదాకా అంతా అనుకున్నట్టే జరిగింది. ఆ ఊళ్ళో ఒక్కసారి మైనింగ్ స్టార్ట్ అయితే జీకే నాకు 100 కోట్లు ఇస్తానన్నాడు. కన్ను చేతిలో ఉన్నప్పుడు సొల్లు కబుర్లు చెప్పకూడదు అక్కాయ్. పేల్చి పరదొప్పాలి. ఒక్క నొక్కు అంటే బుల్లెట్ ప్రాణం ఒకేసారి పోతాయి. జీకే గారు అక్కడ ఏం తోతున్నాడు తెలియదు, కానీ నేను మాత్రం సమాధితో పరదొప్తా. చెప్పా నా కొడుక్కి 6 అడుగులు పొడుగు, 2 అడుగులు వెడపు, మాంచి టేక పెట్టుకొనుకోమని మేకులు దింపి పారదొప్తా. దమ్ముంటే పాలిగ్రామాన్ని చూసుకుందాం. వాయ్ చేతులు గన్నుంది, లోడెడ్గా ఉంది, టార్గెట్ ఎదురుగా ఉంది. ఎందుకు షూట్ చేయలేదు? నాకు అతన్ని చూస్తే భయం వేసింది. నిన్ను నమ్మినందుకు నా మీద నాకే చాలేస్తుంది. రెస్ట్ ఇన్ పీస్.